ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అతడో ఉవ్వెత్తున ఎగిరిపడే తరంగం. పాట పాడితే ఎంతటి వారైనా ఆట ఆడాల్సిందే. అతడి లైవ్ షోలంటే జనం ఎగబడతారు. ఈ తరం ప్రేక్షకుల నాడి తెలిసిన యువ కెరటం అతను. సంగీత సముద్రంలో వేగంగా ఎగిరి దూకుతున్న ఒక అల లాంటివాడు. అతడు ఆటగాడు, రాతగాడు, పాటగాడు. అతని పేరే దేవిశ్రీ ప్రసాద్ ఉరఫ్ రాక్ స్టార్ డిఎస్పీ. దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. దేవి మీనాక్షి అనేది వారి అమ్మమ్మ పేరు. ప్రసాదరావు అనేది వాళ్ల తాతయ్య పేరు. ఈ రెండు పేర్లను కలిపి శ్రీని మధ్యలో ఉంచారు అని దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా తన పేరు వెనుక కథను చెప్తాడు. దేవిశ్రీ ప్రసాద్ చిన్నతనం నుండే సంగీత దర్శకుడు కావాలని కలగనేవాడు. సంగీతం, నృత్యం నేర్చుకునేవాడు. మాండలిన్ శ్రీనివాస్ వద్ద మాండలిన్ లో కొంతకాలం శిక్షణ పొందారు. అనంతరం పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. దాదాపు 400 సినిమాలకు రచయితగా పనిచేసిన జి సత్యమూర్తి కుమారుడు దేవిశ్రీ ప్రసాద్. జి సత్యమూర్తి కుమారుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి తరువాత దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి అనేంత స్థాయికి ఎదిగాడితడు. దేవిశ్రీ సినిమా రంగ ప్రవేశం విచిత్రంగా జరిగింది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దేవి సినిమా తీస్తున్న సమయంలో సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గిటార్ వాయిస్తూ కనిపించాడు. అది చూసిన కోడి రామకృష్ణ సత్యమూర్తి గారితో మీ అబ్బాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తాను అని అడిగి దేవి సినిమాకు అతన్ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. అలా దేవి సినిమాతో సినిమా రంగ ప్రవేశం జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ కు మంచి పేరొచ్చింది. మంచి సంగీతం అందించడంలో అతను గొప్ప నిపుణుడు అనే పేరు రావడంతో అతనికి వరుసగా సినిమాలొచ్చాయి. అదృష్టం ఏంటంటే అతను సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయి. ప్రతి సినిమాలో ఒక పాట సూపర్ డూపర్ హిట్ అవుతూ వచ్చాయి. చిన్నతనం నుండి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టపడేవారు. ఆయన తరహాలో డాన్స్ చేసేవాడు. దాని తర్వాత చిరంజీవి డాన్స్ అంటే కూడా అంతే ఇష్టపడేవారు. అంతేకాదు భవిష్యత్తులో చిరంజీవి సినిమాలకు మ్యూజిక్ చేయాలని కలలు కనేవారు. అయితే ఆ కళ దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ తొలి నాళ్లలోనే దొరికింది. దేవి సినిమా తర్వాత ఆనందం, ఖడ్గం, మన్మధుడు, వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, బొమ్మరిల్లు, రాఖీ, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య 2, నమో వెంకటేశ, గబ్బర్ సింగ్, ఢమరుకం, అత్తారింటికి దారేది, ఉప్పెన, పుష్ప, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు అతను సంగీత దర్శకత్వం వహించారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో పాటలు రాయడం, మరికొన్ని సినిమాలకు పాటలకు నృత్య దర్శకత్వం కూడా వహించాడు. తమిళనాడులో చదువుకున్నా కూడా అమ్మ ప్రోత్సాహంతో, నాన్న సూచనలతో తెలుగు భాష పట్ల మమకారం పెంచుకున్నాడు. వసీరా రాసిన కాళ్ళు తడవకుండా సప్త సముద్రాలను దాటగల వ్యక్తి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అనే సూక్తి చిన్నతనంలో నన్ను కదిలించింది అని చెబుతాడు డిఎస్పీ. కెరియర్ స్టార్టింగ్ లో దేవి సినిమా తర్వాత దేవి పుత్రుడుకు డిఎస్పీని అనుకున్నారు. దాని తర్వాత వేరే సినిమా దర్శకుడిని అనౌన్స్ చేశారు. అప్పుడు దేవికి 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో తాను కీబోర్డ్ ప్లేయర్ గా కొన్ని ప్రోగ్రాంలు చేసేవాడు. దేవి తర్వాత అలాంటివే ఒక 15 సినిమాల వరకు వచ్చినా ఒక బ్రాండ్ పడుతుంది అని అలాంటి సినిమాలు చేయకుండా వదిలేశాడు. ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి కొన్ని ఇంగ్లీష్ సీడీలు ఇస్తాను, వాటిని కాపీ చెయ్యి, ట్యూన్ చేసుకుందాము అని అతని వద్ద ప్రపోజల్ పెడితే దాన్ని రిజెక్ట్ చేశాడు కూడా. అతడి కెరీర్ లో కాపీ కానీ రీమిక్స్ కానీ చేయడానికి ఇష్టపడరు. ఎవరో చేసిన క్రియేటివిటీని మనం దొంగిలించడం డబ్బు దొంగిలించడం కంటే చెడ్డది అనే నమ్ముతాను. క్రియేటివిటీని దొంగిలించడం అంత పాపం మరొకటి ఉండదు అని చెబుతుంటాడు డిఎస్పీ. ఆనందం సినిమా తర్వాత నా కెరీర్ మారింది అని అంటాడు దేవి. స్టేజ్ షోలు చేసేటప్పుడు ముందుగానే వేదిక మీద ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సదుపాయాలు కావాలో అనే దాన్ని ముందుగానే పక్కాగా రాసుకుంటారు. దాని ప్రకారం వేదిక మీద ప్రోగ్రామ్స్ చేస్తారు. పాటలు పాడుతూ డాన్స్ చేయడం చాలా కష్టం. అయినా కూడా అతను అలాంటి ప్రదర్శనల్ని అవలీలగా చేస్తారు. అతను షోలు చేసే సమయంలో పోలీసులు వచ్చి మీ షోకు టికెట్స్ తగ్గించండి, మేము కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అని దేవిశ్రీ ప్రసాద్ ను రిక్వెస్ట్ చేస్తారు కూడా. అంటే అతనికి జనంలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండడమే నా విజయానికి కారణం అంటాడు దేవి.
బిగినింగ్ లో చేసిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆర్య, 100% లవ్ లాంటి లవ్ స్టోరీస్ తో పాటుగా శంకర్ దాదా, మాస్ లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా అంతే అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులో లవ్ స్టోరీస్ కి నేనైతే బాగుంటానని అందరూ భావించడం గాడ్ బ్లెస్సింగ్ గా భావిస్తాను. ప్రేమ కథలు ఎవర్ గ్రీన్, అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలబడతాయంటారు డిఎస్పి. బన్నీకి ఇప్పటికీ ఓ కోరికుంది, 6కి 6 లవ్ సాంగ్స్ ఉండే లవ్ స్టోరీ చేయాలని. మొన్న ఓ పేపర్ మీద గుర్తుపెట్టుకో మనం అలాంటి సినిమా చేద్దామని రాసిచ్చారు. నాకు కంప్లీట్ రస్టిక్ ఫోక్ స్టోరీ ఉన్న సినిమా చేయాలనే ఉండేది. ఆ కోరిక రంగస్థలంతో తీరింది. అందులో పాటలన్నీ జానపద మూలాల్లోంచి చేసినట్లుగా ఉంటుంది. మళ్ళీ అలాంటి ఫోక్ టచ్ ఉన్న సినిమా ఉప్పెన. అయితే అందులో కంపోజిషన్ కాస్త సూఫీ స్టైల్ క్లాస్ మిక్స్ చేసినట్లుగా ఉంటుంది. ఇక నా జర్నీకి సంబంధించిన విషయం గురించి చెప్పాల్సి వస్తే ఇది బ్యూటిఫుల్ జర్నీ అంటారు డిఎస్పి. చాలా యంగ్ ఏజ్ లో కెరీర్ స్టార్ట్ చేశా. నేనే నా మ్యూజిక్ వింటూ పెరిగాను. అన్ని జానర్ సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి నచ్చే మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఇటీవల తన మనసులోని మాటలను చెప్పుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆగస్టు 2వ తేదీన దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఐ డ్రీమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.